వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. అధిక వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తుంది. ఉస్మాన్ హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి నీళ్లను దిగువకు వదలడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో చాదర్ ఘాట్, అంబర్పేట్, పురాణాపూల్ బ్రిడ్జీలతో పాటు ఎంజీబీఎస్ ను మూసివేయాల్సి వచ్చింది. మూసీలో నీటి ప్రవాహంతో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లెక్క పక్కాగా తేలిందని, ఇంతకంటే శాస్త్రీయంగా కొలతలు ఎవరూ వేయలేదనేదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైడ్రా అధికారులు డ్రోన్ విజువల్స్ సైతం సేకరించారు. ఈ నేపథ్యంలో ఎన్ని ప్రాజెక్టులు మూసీ బఫర్ జోన్లో ఉన్నాయో గుర్తించడానికి కొలతలు అవసరం లేదనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గండిపేట మండలం వార్సింగి దగ్గర శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టు వైపు అందరి దృష్టి పడింది. ఇప్పుడు అది అక్రమమా సక్రమమా ఏదో ఒకటి తేల్చాలనే డిమాండ్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అంతేకాకుండా ఇంకెన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయో మూసీ ప్రవాహమే సాక్ష్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఇప్పుడు ఏ ప్రాజెక్టులపై చర్యలు తీసుకుంటారనే దానిపై రియల్ ఎస్టేట్ రంగంలో ఆసక్తి నెలకొంది. యువత సోషల్ మీడియా ద్వారా అక్రమాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సాక్ష్యంగా అప్లోడ్ చేస్తూ ప్రాజెక్టును మొదటి దశలో నార్సింగ్ నుంచి అల్లాపూర్ వరకు చేపట్టనున్నారు. ఇక ఈ క్రమంలో 5 ఫడ్ లెవెల్ బఫర్ జోన్ ను క్లియర్ చేయకపోతే ప్రాజెక్టు పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. మూసీ నది హెచ్ఎఫ్ఎల్ బఫర్ జోన్లకు భిన్నంగా అనుమతులు జారీ అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాము అక్రమాలకు పాల్పడలేదని, అన్ని రకాల అనుమతులు ఉన్నాయని కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిత్య కన్స్ట్రక్షన్ సంస్థలు చెబుతున్నాయి. నీటిపారుదల శాఖ ఏఈ, ఎస్ఈలు ఇచ్చిన ఎన్ఓసీలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. వాటి ఆధారంగా హెచ్ఎండిఏ ఆ అనుమతులు జారీ చేయగా ఆ తర్వాత లేదా కూడా ఆమోదించింది. అయితే మూసీ వరదను చూస్తుంటే మాత్రం నిర్మాణాలు ముమ్మాటికి బఫర్ జోన్లోనే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ నేపథ్యంలో అనుమతులు ఎవరు, ఎలా, ఎవరి ఒత్తిడితో ఇచ్చారు అనే చర్చ నడుస్తోంది. జంట జలాశయాల గేట్లు ఎత్తితే ఎంత ముంపు ఉంటుందో అంచనా వేయకుండా హైరేజ్డ్ భవనాలకు అనుమతులు ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. తొలుత ఈ అధికారులను విచారించాలనే డిమాండ్ వినిపిస్తోంది. మూసీ నది లోపలే కడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కట్టడం ఇప్పుడు రాజకీయ కేంద్ర బిందువుగా మారింది. బీఆర్ఎస్ పాలనలో ఈ నిర్మాణానికి అనుమతులు జారీ కాగా అప్పట్లో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. ఇప్పుడు అదే కట్టడంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మూసీ నదిపై ఆదిత్య కన్స్ట్రక్షన్ నిర్మాణాలు చేస్తుంటే వాటిని ఆపకుండా పేదలు, సామాన్యులు ఉండే హైదర్ షా కోట్ విలేజ్ లో ఇండ్లకు మార్ఫింగ్ చేశారంటూ బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల చేతులు తడిపినందుకే ఆదిత్య నిర్మాణ సంస్థను వదిలేశారని, పేదల ఇండ్లపై మాత్రం హైడ్రాను వాడుతున్నారని ఆరోపించారు. 2022లో ఆదిత్య నిర్మాణ సంస్థకి టీఆర్ఎస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందని, కానీ ఆ తర్వాత అనుమతులను నిలుపుదల చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అంత నిర్మాణ సంస్థకు అక్కడ బిల్డింగ్ కట్టుకోవడానికి మళ్లీ పర్మిషన్ ఇచ్చిందని విమర్శించారు. మూసీ పరిరక్షణ కోసం సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ట్ డాక్టర్ లుభాసార్యాకి పోరాడుతున్నారు. ఆక్రమణలపై గత ప్రస్తుత ప్రభుత్వాలకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఫిర్యాదు చేశారు. మూసీ నదిని చంపేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఎలా నియంత్రిస్తారంటూ ప్రశ్నించారు. మూసీ ఎస్టీఎల్ బఫర్ జోన్ వివరాలను పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. జనంతగిరి నుండి వాడపల్లి వరకు మూసీ నదికి సంబంధించి హై ఫ్లడ్ లెవెల్ బఫర్ జోన్ను నిర్ధారించకుండానే అనుమతులు జారీ చేశారా? హెచ్ఎండిఏ, పురపాలక, నీటిపారుదల, రెవెన్యూ శాఖలు, కాలుష్య నియంత్రణ మండలి, వాటర్ వర్క్స్, టీజీ రెరాలు శ్రీ ఆదిత్య వింటేజ్ మూసీ బఫర్ జోన్లో అను మగులు ఎలా ఇస్తారని, ఇక దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని పోరాడుతున్నారు. 1908వ సంవత్సరంలో మూసీలో 4.05 లక్షల క్యూసిక్ల ప్రవాహం రికార్డ్ అయింది. ప్రస్తుతం కూడా అదే రికార్డ్ స్థాయిలో ప్రవహించింది. దీని ఆధారంగానే హై ఫ్లడ్ లెవెల్ బఫర్ జోన్లను గుర్తించాల్సిన అవసరం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్యామ్, చెప్పండి, అసలు ఏ ఏరియాలు ఈ బఫర్ జోన్ కింద వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఎక్కువగా వింటున్నాయి ఆదిత్య సంస్థ నిర్మాణాలకు సంబంధించి ఎక్కువగా వింటున్నాం కాబట్టి. థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అంతా వర్షం నీటితో అతలాకుతలమైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఉస్మాన్ సాగర్ కావచ్చు, అదేవిధంగా హిమాయత్ సాగర్ లోకి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేయడంతో ప్రాజెక్టు గేట్లను వదిలి కిందికైతే నీటిని వదిలిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే
దిగువ ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అయితే మూసీ నది కూడా భారీగా ఉధృతంగా ప్రవహించే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో గండిపేట మండలం నార్సింగ్ ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేయడంతో అయితే ఎఫ్టీఎల్ ఉందో బఫర్ జోన్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఫుల్ గా నీటితో నిండిన పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితులను గమనించిన జనాలు ముఖ్యంగా వాటన్నిటి డ్రోన్ల సహాయంతో కావచ్చు, కెమెరాల సహాయంతో వాటన్నిటిని కూడా కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే మాన్యువల్ గా ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధులు ఏవైతే ఉన్నాయో మాన్యువల్ గా చెక్ చేయవలసిన అవసరం లేదు, వాటిని మెజర్మెంట్ చేయవలసిన అవసరం లేదు. ఏదైతే ఈ డ్రోన్ల సహాయంతో తీసినప్పుడు ఎఫ్టీఎల్ పరిధి అయితే బఫర్ జోన్ పరిధి ఉందో ఆ పరిధులన్నీ కూడా ఈ డ్రోన్లో క్లియర్ గా తెలుస్తున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే హైడ్రాకి సంబంధించి ఈ హైడ్రా కూడా ఎవరైతే నార్మల్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేసి చిన్న ఇల్లు నిర్మాణాలు చేసుకున్న వాటిని మాత్రమే ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండానే వాటి కూలుస్తున్నారని చెప్పేసి అనేక వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే ఈ ఏదైతే ఆదిత్య కన్స్ట్రక్షన్ వారు నిర్మించే అయితే ఆదిత్య వింటేజ్ మాత్రం పూర్తి స్థాయిలో మూసి పరివాహక ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని చెప్పేసి చాలా మంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అయితే ఆదిత్య వింటేజ్ దాన్ని మాత్రం కూల్చివేయడానికి హైడ్రా మాత్రం ముందుకు రావడం లేదు. ఎందుకంటే కొంతమంది అవినీతి అధికారులు కావచ్చు, దానికి మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రాజకీయ ఒత్తిడి కావచ్చు, అదేవిధంగా ఏదైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం వాళ్ళందరికీ పర్మిషన్లు ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కన్స్ట్రక్షన్స్ మాత్రం వాళ్ళ దగ్గర మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. ఒకవైపు ఇరిగేషన్ వాళ్ళ దగ్గర అధికారుల దగ్గర నుండి కూడా పర్మిషన్లు ఉన్నాయి, అదేవిధంగా ఫైర్ సిబ్బంది దగ్గర నుండి కూడా మాకు పర్మిషన్లు ఉన్నాయి, అయితే హెచ్ఎండిఏ దగ్గర కూడా పర్మిషన్లు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే మాత్రం ఈ ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు. అయితే శ్యామ్, ఈ ఆదిత్య నిర్మాణ సంస్థలకు సంబంధించి ఎప్పుడు పర్మిషన్లు వచ్చాయనే దానిపై క్లారిటీ ఉందా? అంటే గత ప్రభుత్వ హయాంలో వచ్చాయా లేదంటే ఈ ప్రభుత్వ హయాంలో వచ్చాయని దానిపై క్లారిటీ ఏమైనా ఉందా? ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలోనే 2022లో మాత్రం ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్ కు పర్మిషన్లు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం అదే బీఆర్ఎస్ మాత్రం ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్ దగ్గర నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఆ నిర్మాణాలు చేపడుతుందని చెప్పేసి వీరే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు మాత్రం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కాంగ్రెస్ తరఫున వాళ్ళు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, అక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్న అధికారులు వీళ్ళందరూ కూడా ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వాళ్ళు నిర్మించే ఆదిత్య వింటేజ్ కు సంబంధించిన ఇంటి పర్మిషన్లు వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళే నిర్మాణాలు కూల్చాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా వారిపైన తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరే 2022 పర్మిషన్లు ఇచ్చారు, మీ కేటీఆర్ పర్మిషన్లు ఇచ్చారు, ఇప్పుడు ఆ పర్మిషన్ల సహాయంతో వాళ్ళు ఇల్లు నిర్మాణం చేపడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హైడ్రా తీసుకొచ్చామో ఎఫ్టీఎల్ అదే విధంగా బఫర్ జోన్లు ఈ పదల ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఆ హైడ్రాని తీసుకొచ్చాం. అయినప్పటికీ కూడా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న వాటిపైన ఎవరైతే బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు చేపడితే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆ హైడ్రా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే కొంతమంది మాత్రం ఏదైతే ఉన్నత స్థాయిలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పెద్ద నిర్మాణాలు చేపట్టిన ఆ ఇళ్లను మాత్రం కూల్చడం లేదు. ఎవరైతే పేదవాళ్ళు చిన్న ఇళ్ల నిర్మాణాలు రేకుల షెడ్లు వేసుకున్న వారిని మాత్రమే తమ ఇళ్లను కూలుస్తున్నారని చెప్పేసి ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ పైన తీరా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే హైడ్రా మాత్రం అప్పుడు 2020లో పర్మిషన్ వచ్చింది కాబట్టి దానిపైన కఠినంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటు హైడ్రా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే శ్యామ్, ఇప్పటి వరకు కూడా హై ఫ్లడ్ లెవెల్ కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు, ఈ ఆదిత్య నిర్మాణ సంస్థలకు సంబంధించి ఎన్ని కన్స్ట్రక్షన్స్ అక్కడ ఉన్నట్టుగా తేలింది? అసలు వాటితో పాటు ఇంకేమన్నా ఉన్నాయా పెద్ద నిర్మాణ సంస్థలు? ఇప్పుడు ఏదైతే గండిపేట మండలం నార్సింగ్ పరిధిలో ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ పరిధిలో దాదాపు ఏదైతే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న ఆదిత్య వింటేజ్ తో పాటు ఇంకా అనేక ప్రాజెక్టులు అక్కడ ఉన్నట్టయితే తెలుస్తుంది. డైరెక్ట్ గా ఈ మూసి పరివాహక ప్రాంతంలోనే మూసి నదిలోనే ఆదిత్య వింటేజ్ వాళ్ళు నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి అనేక
పోస్టులు అయితే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన వీడియోలు కావచ్చు, అయితే డ్రోన్ లో తీసినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఒకవేళ ఆయుధ వింటేజ్ పైన హైదరాబాద్ ఏదైనా చర్యలు తీసుకుంటే ఆ చుట్టుపక్కల నిర్మాణాలు కూడా అయితే సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు సంబంధించి హైడ్రా అధికారులు ఇప్పటివరకు ఏమైనా స్పందించడం జరిగిందా? ఈ సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్న పోస్టులకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ డ్రోన్ల సాయంతో కావచ్చు, కెమెరాల సాయంతో సోషల్ మీడియాలో ఏదైతే పోస్టులు పెడుతున్నారో ఆ పోస్టులకు సంబంధించి కూడా హైడ్రా కూడా కదిలిక వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే అయితే ఆ పోస్టుల ఆధారంగా కావచ్చు, ఆ వీడియోల ఆధారంగా ఎఫ్టీఎల్ పరిధి ఎక్కడ ఉంది, బఫర్ జోన్ పరిధి ఎక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళు మాత్రం వాటి మాత్రం ఇప్పుడు మాన్యువల్ గా కావచ్చు, లేకపోతే అయితే డ్రోన్ల సాయంతో వచ్చిన వీడియోల ఆధారంగా వాటిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే ఎవరు కూడా హైడ్రా పరిధిలో మాత్రం ఎటువంటి అనుమానం లేవు. కంపల్సరీ ఏవైతే ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఎవరు నిర్మాణాలు చేపట్టిన వాటిపైన మాత్రం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హైడ్రా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఇంకొంతమంది ఏదైతే మూసీ నది కాపాడుకునేటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా హైడ్రా సంబంధించిన రంగనాథ్ కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మూసీ నదిని చాలా వరకు అన్యక్రాంతమైంది. ఇప్పటికీ 1908లో మాత్రం ఈ మూసీ నదికి వచ్చే వరద నీరు నేరుగా డైరెక్ట్ వెలిగిపోయేది కాలువల ద్వారా. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. మొత్తానికైతే ఈ మూసీ నదికి సంబంధించిన ఈ కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ కూడా అన్యాక్రాంతమైనవి కాబట్టి ఆ అన్యాక్రాంతమైన ఇళ్లన్నీ కూల్చివేసి ఏదైతే ఎప్పటిలాగా 1909 సంవత్సరంలో ఎలాగైతే మూసీ నది ఉందో అదే విధంగా ఇప్పుడు చేస్తే మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగదు. ఏదైతే బ్యాక్ వాటర్ ఉందో ఆ బ్యాక్ వాటర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రాదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఇది ఆయుధ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఎఫ్టెడ్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఎవరైతే ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారో ఆ ఇళ్ల నిర్మాణాల దగ్గర ఇల్లు కొనుక్కున్న వారికి కూడా అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇల్లు నిర్మాణాలు చేపట్టిన తర్వాత వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతారు. కాకపోతే ఎంతో కొంత కూడబెట్టుకుని ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి ఏదో జాబ్ చేసి ఇతర పనులు చేసి ఎంతో కొంత డబ్బులు సేవింగ్ చేసుకొని ఇల్లు కొనుక్కున్న వాళ్ళు మాత్రం అనేక ఇబ్బందులు పడే అవకాశం అయితే తప్పకుండా ఉంది. కాబట్టి వెంటనే హైడ్రా కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఈ ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఎవరైతే ఇళ్ళని నిర్మాణాలు చేస్తున్నారో వాటిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూర్చోడం కాదు, బడాబాబులు నిర్మించే బడా నిర్మాణాలను మాత్రం వాటిని కూడా కూర్చోవేయాలని చెప్పేసి హైడ్రాకు ప్రజల నుండి విన్నపాలు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల వల్ల హైడ్రాపై ఒత్తిడి పెరిగింది అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేకమైన పోస్టులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ గండిపేట మండలం నార్సింగ్ పరిధిలో కావచ్చు, మొత్తానికైతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి బఫర్ జోన్ కావచ్చు, ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన వాటిని మాత్రం విజువల్స్ బంధించి వాళ్ళు మాత్రం సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి కనబడుతుంది. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అయితే ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అది చూసుకుంటారు, తప్పకుండా వాటిపైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వాటికి ఒక టీం ఉంటుంది, ఆ టీం తప్పకుండా వీటిపైన ముఖ్యమంత్రికి సమాచారం ఇస్తారు, అదేవిధంగా హైడ్రా కూడా సమాచారం ఇస్తారు. తప్పకుండా వీటిపైన చర్యలు తీసుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎక్కువగా అందరి దృష్టి కూడా శ్రీ ఆదిత్య వింటేజ్ పైన ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఏమన్నా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఎగ్జాక్ట్ గా, ఎందుకంటే ఈ ఆదిత్య వింటేజ్ అవుతుందో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాళ్ళు నిర్మించే ఈ వింటేజ్ ప్రాజెక్టు మాత్రం అది మూసీ నదిలోనే ఉన్నదని చెప్పేసి కూడా ఆ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు అయితే దాన్ని పర్మిషన్లు ఇచ్చింది మాత్రం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు 2022లో కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్న పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దానికి సంబంధించిన పర్మిషన్లు వచ్చాయి. అప్పటికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే అధికారులు కావచ్చు, అదేవిధంగా అవినీతి అధికారులు వాళ్ళ ఆర్థిక పరమైన స్వలాభం కోసం వాళ్ళు మాత్రం వాళ్లకు ఎఫ్టీఎల్ అని కావచ్చు, బఫర్ జోన్ అని తెలిసి కూడా వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడంతో వాళ్ళు మాత్రం అక్కడ నిర్మాణాలు చేపట్టారు. 2022 తర్వాత అధికారం కోల్పోయిన ఆ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వాళ్ళే ఇప్పుడు తిరిగి వాటిపైన ఆదిత్య కన్స్ట్రక్షన్ దగ్గర కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇళ్ల నిర్మాణాలకు సహాయపడుతుందని చెప్పేసి వీళ్ళు అంటున్న నేపథ్యంలో దానిపైన కఠినమైన చర్యలు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఆ పర్మిషన్లు ఇచ్చింది కాంగ్రెస్ కాదు, అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి వాటిపైన కంపల్సరీ కాంగ్రెస్ వాటిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ఈ కాలువలు కావచ్చు, ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలు కూర్చేందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఒక శాఖనైతే చేసిన పరిస్థితి కనబడుతుంది. హైడ్రా అనే ఒక శాఖనైతే నిర్మించడం అయితే జరిగింది. దానికి ఒక ఐపీఎస్ అధికారి రంగనాథ్ను నియమించిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు వాళ్ళ పని చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. కంపల్సరీ వీటిపైన కంపల్సరీ చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ షా. ఇక దీనిపై ఇంకా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఎక్కువగా మూసీ పరివాహక ప్రాంతాల్లో శ్రీ ఆదిత్య వింటేజ్ సంబంధించిన నిర్మాణాలే ఎక్కువగా ఉన్నట్టు కూడా సోషల్ మీడియాలో వీడియోలు కూడా పోస్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, అసలు అధికారులు ఏమైనా చర్యలకు ఉపక్రమిస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పుడు దీనికి సంబంధించి ఏమైనా కదలికలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? పద్మ, గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మూసీలో నీటి ప్రవాహంతో FTL బఫర్ జోన్ లెక్క పక్కగా తేలిందని చెప్పొచ్చు. ఇంతకంటే శాస్త్రీయంగా కొలతలు ఎవరు చేయలేని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. హైడ్రా అధికారులు డ్రోన్ విజువల్స్ కూడా సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఎన్ని ప్రాజెక్టులు మూసీ బఫర్ జోన్ లో ఉన్నాయో గుర్తించడానికి కొలతలు కూడా అవసరం లేదనే చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా గండిపేట మండలం నార్సింగి దగ్గర శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టు వైపు అందరి దృష్టి మరలింది. ఇప్పుడు అది అక్రమమా సక్రమమా ఏదో ఒకటి తేలాల్సిన డిమాండ్ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఇంకెన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మూసీ ప్రవాహమే సాక్ష్యమనే అభిప్రాయాలు కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నది. దీంతో ఇప్పుడు ఏ ప్రాజెక్టులపై చర్యలు తీసుకుంటారనే దానిపై కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఆసక్తి నెలకొంది. యువత ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ద్వారా అక్రమాలకు సంబంధించిన వీడియోలు కూడా ఫోటోలు సాక్ష్యాధారంగా అప్లోడ్ చేస్తూ ప్రాజెక్టును మొదటి దశలోనే నార్సింగ్ నుంచి అల్లాపూర్ వరకు చేపట్టనున్నారని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఫడ్ లెవెల్ మరియు బఫర్ జోన్లు కూడా క్లియర్ చేయకపోతే ప్రాజెక్టు పట్టా లెక్కి పరిస్థితి కనిపించడం లేదు. విచారణకు డిమాండ్ కూడా వస్తుంది. మూసీ నది HFL మరియు ఐఫర్ జోన్లకు చిన్నంగా అనుమతులు జారీ అయ్యాయని కూడా ఆరోపణలు కూడా వినిపిస్తాయి. తాము అక్రమాలకు పాల్పడలేదని అన్ని రకాల అనుమతులు ఉన్నాయని చెప్పి కబ్జా చేసిన ఆదిత్య కన్స్ట్రక్షన్ నిర్మాణాలపై కూడా సోషల్ మీడియాలో పోస్టులు మరియు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిత్య కన్స్ట్రక్షన్ సంస్థ ఇప్పుడు ఎటువంటి సంస్థలు చెప్తున్నాయంటే నీటి పారుదల శాఖ ఏఈ మరియు AEE SCలు కూడా ఇచ్చిన ఎన్ఓసీలు ఉన్నాయని చెప్పి పేర్కొంటున్నారు. వాటి ఆధారంగానే HMDA తమ అనుమతులు జారీ చేయడం జరిగిందని చెప్పి ఆ తర్వాత లేకుండా కూడా ఆమోదించిందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే మూసీ వరదను చూస్తుంటే మాత్రం నిర్మాణాలు ముమ్మటికి బఫర్ జోన్ లోనే ఉన్నాయనే అభిప్రాయం కూడా తేటతెల్లమవుతుంది. ఈ నేపథ్యంలోనే అనుమతులు ఎవరి ఒత్తిడితో ఇచ్చారు, గత ప్రభుత్వంలో ఇచ్చారా లేకపోతే అధికారులు తన స్వతహాగా ఇచ్చారని చెప్పి చర్చ కూడా కొనసాగుతుంది. ఈ జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతోనే ఎంత ముప్పు ఉందో అందనంత వేయకుండా హెరిటేజ్ భవనాలు అనుమతులు ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున ఇది లేక్ సిటీ లాంటి భవనాలు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తొలుత ఈ అధికారులకు విచారించాల్సిన డిమాండ్ కూడా వినిపిస్తుంది. రాజకీయ కేంద్ర బిందువుగా కట్టడంతో పాటు మూసీ నది లోపలే కడుతున్నారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ కట్టడం ఇప్పుడు రాజకీయ మారిందని కూడా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో ఈ నిర్మాణానికి అనుమతులు జారీ కాగా అప్పట్లో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. ఇప్పుడైతే అక్కడ కట్టడంపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మూసీ నదిపై ఆదిత్య కన్స్ట్రక్షన్ నిర్మాణాలు చేస్తుంటే వాటిని ఆపకుండా పేదలు సామాన్యులు ఉండే హైదర్ షా కోట్ విలేజ్ లో ఇండ్లకు మార్కింగ్ చేశారంటూ బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వం అయితే ప్రభుత్వ పెద్దల చేతుల మీద తడిపినందుకే ఆదిత్య నిర్మాణ సంస్థకు వదిలేశారని చెప్పి పేదల ఇళ్లపై మాత్రం ప్రధానంగా వాడుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. గత 2022లో ఆదిత్య నిర్మాణ సంస్థకి టీఆర్ఎస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందని చెప్పి కూడా సోషల్ మీడియాలో ప్రశ్నలు డిమాండ్లు వస్తున్నాయి. పద్మ, అయితే బాసిత్ మూసీ పరివాహక ప్రాంతాల్లో అసలు ఏమేమి వస్తున్నాయి, ఏవే కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి అసలు అక్కడ? అంటే ప్రస్తుతం అయితే ఆదిత్య పేరు బాగా హైలైట్ గా వినిపిస్తుంది. హైడ్రా కమిషనర్ కూడా అక్కడికి వెళ్ళాలి. నదీ సరస్సు పరివాహక ప్రాంతాలైన అటవీ ప్రాంతాల్లో అధికారులు భవన నిర్మాణ అనుమతులు ఎలా ఇస్తున్నారని చెప్పి కూడా అర్థం కావాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. జీవితకాల సంపదను తీసుకెళ్లి కొనుగోలు చేస్తే చివరికి అక్కడ నివసించాల్సిన కొనుగోలుదారులు కూడా ఆందోళన కూడా ఉంటున్నారు. అమ్మేసిన తర్వాత కూడా వాటాదారులందరూ వెళ్ళిపోతారు. కానీ ప్రతి నగరానికి రియల్ ఎస్టేట్ వృద్ధి అవసరం. కానీ పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉద్దేశపూర్వకంగా నాశనం చేస్తున్నారు. ద్వారా చివరికి అక్కడ నివసించే వారికి హాని కలిగించే ద్వారా ఉంటుందని చెప్పి కూడా తెలుస్తుంది.
అదే పద్మ, గత ప్రభుత్వ హయాంలో పర్మిషన్ ఇస్తేనే ఇచ్చారని చెప్పేసి కొంతమంది, లేదు ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలోనే పర్మిషన్ ఇచ్చారు, గత ప్రభుత్వంలో మేము ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. సో అసలు ఏ ప్రభుత్వ హయాంలో పర్మిషన్ వచ్చింది, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం దీనికి సంబంధించి ఏమైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా? గత ప్రభుత్వం అంటే 2022లో ఆదిత్య నిర్మాణ సంస్థకు టిఆర్ఎస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందని చెప్పి అక్కడ చెప్తున్నారు. దాంట్లో వాస్తవానికి అక్కడ పనిచేసే ఇరిగేషన్ అధికారులు దానికి ఒత్తాసు పలికి గత ప్రభుత్వం ఒత్తిడితోనే ఈ పర్మిషన్స్ ఇచ్చారని చెప్పి ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయితే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తడం జరుగుతుంది. ఆ మూసీ నదిపై ఆదిత్య కన్స్ట్రక్షన్ నిర్మాణాలు చేస్తుంటే వాటిని ఆపకుండా చూస్తున్నారు. అసలు దానికి ప్రభుత్వం గత ప్రభుత్వమా లేకపోతే ఈ ప్రభుత్వం కూడా ఒత్తాసు పలుకుతుందని చెప్పి కూడా సోషల్ మీడియాలో ప్రశ్నలు డిమాండ్లు వస్తున్నాయి. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిల్. ఇక ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.